ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి. ఇది రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి. తొలకరి వానలు కురవకున్నా కష్టించి పెంచిన పంట ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా దెబ్బతింది. నానా తంటాలు పడి అపురూపంగా కాపాడుకున్న పంటల్ని ఈసారి నీటి ఎద్దడి మింగేస్తుంది. చీడపీడల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే రెండింతలు పెరిగిన పెట్టుబడులతో సతమతమవుతున్న ప్రకాశం జిల్లా రైతన్నకు నీటి తడుల కోసం మరింత వెచ్చించాల్సి రావడం భారంగా మారింది. కనీసం సాగు ఖర్చులు చేతికొచ్చే పరిస్థితులు లేవంటూ ఆందోళన చెందుతున్నారు. పచ్చదనం పరచుకుని ఏపుగా పెరిగిన మిరప పూత దశ దాటి కాయలుగా మారిన తరుణం ఇది. మరో కొన్ని రోజులు కాపాడుకుంటే పంట చేతికొస్తుంది. ఇలాంటి సమయంలో తీవ్ర నీటి ఎద్దడి ప్రకాశం రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి అపురూపంగా కాపాడుకున్న మిర్చి పంట కళ్ల ముందే ఎండిపోతుంటే రైతన్నల గుండె బరువెక్కుతోంది. అష్టకష్టాలు పడి మోటార్ల ద్వారా నీటిని తోడి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతేడాదితో పోల్చితే ప్రకాశం జిల్లాలో ఈసారి మిరప సాగు విస్తీర్ణం రెట్టింపయింది. ఆదిలోనే వరుణుడు ముఖం చాటేయడంతో వేలాది రూపాయలు వెచ్చించి పంటను కాపాడుకుంటే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 20% మేర పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఇదే తరుణంలో వైరస్ తెగుళ్లు గోరు చుట్టుపై రోకలిపోటుగా మారాయి. ఉధృతంగా వ్యాపించిన తెగుళ్ల కారణంగా మరో 20% పంట తుడిచిపెట్టుకుపోయింది. మిగిలిన పంటతో సాగు ఖర్చులైనా వస్తాయని ఆశించిన రైతన్నకు తీవ్ర నీటి ఎద్దడి శరాఘాతంగా మారింది. కోతకొచ్చిన పంటలను రక్షించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రధానంగా గుండ్లకమ్మ పరివాహక ప్రాంతంలోని నాగులుప్పలపాడు, ఇంకొల్లు, కొణికి, దుద్దుకూరు, కల్లకుంట్ల గ్రామాల రైతుల అవస్థలు వర్ణనాతీతం. కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటి కుంటలు, చెక్ డ్యాంల నుంచి సాగునీటిని పొలాలకు తరలించేందుకు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. మోటార్ల సాయంతో నీటిని తరలించి పంట కాపాడుకుంటున్నారు. నేను ఒక 5 ఎకరాలు వేసా. ఫస్ట్లో బెట్టలో ఉండి బెట్టలో వేసి వానలు లేక ఈ చెక్కడాములు అవి పెట్టుకుంటారు, కాలు వదిలేరు. మళ్ళీ బతికించుకున్నాం. మళ్ళీ తర్వాత వర్షం పడి అంతా పోయినాయి. మళ్ళీ తిప్పుకొని తోటలు అయిన తర్వాత నీళ్ళు లేవు. ఇప్పుడు నీళ్ళు లేక ఇప్పుడు కిలోమీటర్ దూరం నుంచి నీళ్ళు వేసి పెడుతున్నామండి. నీళ్లు లేక చెక్కడంలో నుంచి 20 మీటర్ల నుంచి నీళ్లు పెట్టుకుంటున్నాము. అవి కూడా కొంతమందికే ఉన్నాయి. ముందు పెట్టుకున్న వాళ్ళకి నీళ్లు లేకపోతే లేదండి. ఇప్పటికే అనేక విధాలుగా నష్టపోయిన రైతులకు నీటి తడులు అందించడం పెనుభారంగా పరిణమించింది. సాగు ఖర్చులు, పురుగు మందుల కోసం ఇప్పటి వరకు ఎకరానికి 60 నుంచి 80 వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం ఒక్కో నీటి తడికి 10 నుంచి 15 వేల రూపాయల వరకు ఖర్చవుతోంది. మేము 5 ఎకరాలు వేసా మిరప. 5 ఎకరాల మిరప వేస్తే ఇప్పుడు నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాం. ఈ గుంటల్లో బొంటల్లో పెట్టుకుంటాం. ఇప్పుడు ఒక ఎకరానికి తడిపా 3 రోజులకు ఒకసారి 4 రోజులు ఒకసారి తడుపుతున్నాము. ఇప్పుడు ఏమీ లేదు. కాలం రాకపోతే మాకు అతింతే. బాగా కాపు కళ్ళ మీద ఉంది. మొక్క బాగా నీళ్లు పెట్టే టయానికి వచ్చింది. ఇప్పుడు నీళ్ళేం లేవు. డ్యాంలో నీళ్ళు వెళ్తే ఏదన్నా ఖర్చులతోనన్నా బయటపడతామని ఆశగా ఉంది. ఆ నీళ్ళు కూడా లేకపోతే మటుకి చేలు పెట్టిన పెట్టుబడులు కూడా రావు. ఈ కుంటల్లో నీళ్ళు ఎన్నాలన్నీ వస్తాయి మాకు. 3 రోజులకో 4 రోజులకో అవి ఊరితే పెడతాం. అది అన్నమాట జరుగుతున్న పరిస్థితి. అది లేకపోతే ఎకరానికి 1,00,000 రూపాయలు 1,20,000 దాకా నష్టపోతాం. అది ప్రస్తుత పరిస్థితుల్లో గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి కనీసం ఒక్క తడికి నీరు అందించిన 16,000 ఎకరాల్లో పంట చేతికొచ్చే అవకాశం ఉంది. ఈ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని రైతులు వేడుకుంటున్నారు. భారీ వర్షాలు, తెగులతో మొన్నటి వరకు సతమతమైన ప్రకాశం జిల్లా మిర్చి రైతులు నేడు నీటి ఎద్దడితో కొట్టమిటాడుతున్నారు. అందుబాటులో నీరు లేకపోవడంతో పంటలు పూర్తి స్థాయిలో చేతికొచ్చే అవకాశం లేదని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోల్ నుంచి కెమెరామెన్ శ్రీనివాస్తో ఓబ్లేషు, ఈటీవీ న్యూస్.